వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‌హుడ్' మూవీ మార్చి 28న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. అనాథగా పెరిగిన హీరో దొంగగా మారి తనలాంటి వారికి ఎలా సాయం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ లైన్. బేసిక్‌గా మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి. బాగా నవ్వుకోవచ్చు. మాక్సిమం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం మూవీ స్లోగా వెళ్తున్నా కూడా ఎంటర్‌టైన్‌గా వెళ్ళిపోతుంది. మూవీ ప్లాట్ అంతా ఇంట్రెస్టింగ్‌గా గానీ, గొప్ప ప్లాట్ గానీ, ట్విస్టులు గానీ ఉన్నా ఏమీ కాదు. రెగ్యులర్ రొటీన్ రొట్టె స్టోరీ. కాకపోతే కొంచెం ఫన్ యాడ్ చేశారు. వెన్నెల కిషోర్ సీన్స్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఫన్నీ సీన్స్, ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు అలా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ ఏమీ అనిపించదు. 2 పాటలున్నాయి. అంత గొప్ప కాకపోయినా వరస్ట్‌గా ఏమి లేవు. సెకండ్ హాఫ్ నుండి మూవీ ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు స్టోరీ లైన్‌కి, అక్కడ జరిగే సన్నివేశాలకి మాత్రం సింక్ లేకోకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే, హీరో, హీరోయిన్ మధ్య సీన్‌లు, హీరోయిన్‌తో విలేజ్‌లో సీన్‌లు చూసినప్పుడు ఏమనిపించిందంటే, శ్రీలీల ఉంది అని ఈ సీన్‌లు పెట్టారా? లేదా ఈ సీన్‌లు రాసుకున్నాక శ్రీలీల కరెక్ట్ అని పెట్టారా అర్థం కాలేదు. రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ సెకండ్ హాఫ్‌లో కూడా లైట్‌గా ఫన్ ఉంటది. ప్రీ క్లైమాక్స్‌లో ఒక సీన్ రివీల్ చేస్తారు. కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఎండింగ్ డీసెంట్ కమర్షియల్‌గా ఎండింగ్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ చాలా వరకు దెబ్బ కొట్టేసింది. అయితే 'అదిదా సర్ప్రైజ్' సాంగు మూవీ రిలీజ్ ముందే నెగటివిటీ టాక్ రావడంతో మూవీలో కేతిక శర్మకు జూమ్ చేశారు. ఫేస్ ఒక్కటే కనిపిస్తది. కింద చేతులు ఏం చేస్తున్నాయో కనిపించదు. మంచి విషయమే ఇది. అయితే ఈ మూవీలో దొంగతనాలు చూస్తుంటే 'కిక్' మూవీ గుర్తుకొస్తుంది. ఈ మూవీలో మెయిన్‌గా మాట్లాడాల్సింది డేవిడ్ వార్నర్. ఇందులో డేవిడ్ బాయ్‌గా చేశాడు. అసలు వార్నర్ అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. వార్నర్ బాయ్ ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి స్టోరీ ఏంటో తెలుసుకోకుండా ఇందులో క్యారెక్టర్ చేశాడేమో. తెలిసి ఉంటే చేసేటోడే కాదు. వెంకీ కుడుముల డైరెక్టర్ అంటే చలో మూవీ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇది దొబ్బింది. ప్లస్ పాయింట్స్: బ్యూటిఫుల్ లొకేషన్స్, ఫస్ట్ హాఫ్ కామెడీ విత్ ఇన్ డాన్స్. మైనస్ పాయింట్స్: రొటీన్ రొట్టె స్టోరీ. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.